సో ఇది నేను ఉంటున్న రూమ్స్ శ్రీ రాఘవేంద్ర అనమాట. సో పర్లేదు, బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. లెట్స్ సి. జగదాంబ జంక్షన్ ఇది అన్నిటికీ నియర్ బై ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. సో రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో సో వెనకాల చూడండి బుద్ధుడు, చాలా బాగుంది అంబియన్స్. సో ఇది రిసెప్షన్. ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆంటీ ఉంటుంది రిసెప్షన్లో. సో తనే మనకు రూమ్స్ ప్రొవైడ్ చేశారు. సో బాగా అయితే ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో ఒక పర్సన్ వస్తున్నారు మనకు బ్యాక్గ్రౌండ్లో. అతను ఎవరని నన్ను మాత్రం అడగకండి, నాకు కూడా తెలియదు. సో కొద్దిసేపు వస్తున్నాడు కదా అని కవర్ చేసేసా, ఇంకెందుకులే అని చెప్పి. సో డిన్నర్ టైం అయింది. బయటికి వెళ్ళి ఏదన్నా దొరికిద్దేమో చూసి ఏదన్నా తినేద్దాం. సో బయట క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. కాకపోతే ఒకటే ఇష్యూ, లోపల కాలుతుంది కడుపులో. సో చూద్దాం ఏదన్నా ఉందేమో నియర్ బై. సో ఇక్కడ ఒకటి అయితే ముందు కనిపిస్తుంది మనకు, ఒక లస్సీ పాయింట్. చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో. ఒక లస్సీ అయితే చెప్పాను, ఆంటీ ఇస్తుంది లస్సీ. చాలా బాగుంది లస్సీ అయితే. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ట్రై చేయండి లస్సీని. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకు ఒక వైన్ షాప్ అయితే కనిపిస్తుంది మెరుస్తూ. సో మంచిగా ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేసి వెళ్తున్నారు. మనకు అలవాటు లేదు కాబట్టి అలాగే స్ట్రైట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి, చేసేదేం లేదు కదా, మూవీకి అయితే వెళ్ళిపోయాను. సో అదన్నమాట సంగతి. ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఆర్కే బీచ్కి వెళ్ళాను. ఆర్కే బీచ్ దగ్గర మంచి మంచి వ్యూస్ అంతా కవర్ చేశాను. సో అక్కడ బాగా చాలాసేపు టైం స్పెండ్ చేశాను అండ్ చాలా బాగా అనిపించింది. కైలాసగిరి హిల్స్కి వెళ్ళాను. తర్వాత అక్కడ ఫస్ట్ వచ్చేసి రోప్వే ద్వారా పైకి వెళ్ళాను. సో రోప్వేకి వాడు 250 ఛార్జ్ చేశాడు. సో రోప్వే బాగా మంచిగా థ్రిల్గా ఉండింది. సో అప్ అండ్ డౌన్కి వచ్చేసి 250 ఛార్జ్ చేశాడు, బట్ బాగుంది. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళాక ఆ, శివపార్వతులు ఉన్నారు పైన. సో బాగుంది అక్కడ. అండ్ దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. వ్యూ అయితే సూపర్ ఉండే, అసలు చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే కొంచెం చీకటి పడ్డది. సో కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళింటే ఇంకా బాగుండేదేమో మేబీ. సో రేపు ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ వెళ్ళటానికి. సో దాని తర్వాత అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఆల్మోస్ట్ 8:30 అయింది. నేనున్న రూమ్కి వచ్చేసాను. సో ఇంకా ఎలాగో టైం ఉంది కాబట్టి తినేసి అవతార్ మూవీకి వెళ్దాం అనుకున్నా. సో సరే అని చెప్పి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. ఆ, వరుణ్ బీచ్ ఐనాక్స్ అని చెప్పి ఒక థియేటర్ సజెస్ట్ చేశాడు, చాలా బాగుంటుందని చెప్పాడు. సో దానికి టికెట్ బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు 10:30కి థియేటర్ టైమింగ్. సో వెళ్ళి థియేటర్లో కొద్దిసేపు చిల్ అయ్యి మూవీ చూసి అది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ రేపు ప్లాన్స్ వచ్చేసి, రేపు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ నోట్ చేసుకున్న ఐటనరీ. సో దాన్ని బట్టి రేపు ఏదైనా బైక్ రెంటల్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఎర్లీగా స్టార్ట్ అయిపోయి నియర్ బై ప్లేసెస్ ఇవాళ కవర్ చేయలేనివి రేపు కవర్ చేయాలనుకుంటున్నా. మోస్ట్లీ రేపు రుషికొండ, భీమిలి బీచ్, సో ఇవి కవర్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి లైక్ బేస్డ్ ఆన్ టైమ్ ఏవేవి కవర్ చేయగలుగుతానో చేసి, దాని తర్వాత ఇంకో డే ఇన్ కేస్ ఏదైనా పాసిబిలిటీ ఉందనుకుంటే ఇంకో డే కూడా ఇక్కడే రూమ్ బుక్ చేసుకొని మళ్ళీ చూడని ప్లేసెస్ అన్నీ కవర్ చేసేయాలి. ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయింది. అరౌండ్ 2:30 అయింది టైము. సో ఇది మన ఆర్కే బీచ్. సో బస్ స్టాప్ అనమాట, ఆర్కే బీచ్ బస్ స్టాప్. బ్యాక్ సైడ్ మనకు బీచ్ వ్యూ. సో రోడ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అర్ధరాత్రి కదా, ఎవరు ఉంటారు చెప్పండి. దారిలో మనకైతే ముగ్గురు నలుగురు కపుల్స్ అయితే కనపడ్డారు. వాళ్ళను మీరు మాత్రం చూడకూడదు. సో హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్ చాలా బాగుంది. సో తర్వాత నాకు నిద్ర వచ్చింది. సో లేచి చూస్తే ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. మీకు ఎప్పుడన్నా నిద్ర రాకపోతే వెళ్ళి చూడొచ్చు. బాగుంది మూవీ. అది సంగతి.